916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. దేశం మొత్తం స్వాతంత్ర వేడుకలకు సిద్ధమైంది, కానీ కావలి కూడా సిద్ధమైంది. కావలిలో ఒక ప్రత్యేకత ఉంది. స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఒక ఐకాన్ ఏర్పాటు చేశారు. దీన్నే సెల్ఫీ పాయింట్ అని కూడా అంటున్నారు. మరి కావలికి ఎందుకు అంత ప్రత్యేకత, ఎందుకు కావలిలోని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక సెల్ఫీ ఐకాన్ ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, దేశమంతా కూడా స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతుంది, కానీ కావలి మాత్రం ప్రత్యేకంగా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఈ ఆలోచనకి తెర వెనుకున్న ఐడియా ఎవరిది? నమస్కారాలండి. ముఖ్యంగా కావలి ప్రజలు 31,000 ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించారు. రాజకీయ నాయకుడిగా నిరంతరం ప్రజలతో ఉండే సమస్యలు పరిష్కరించడమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఉండూరు మీద మమకారం, దేశం మీద గౌరవం, కావలికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తుల యొక్క చరిత్రలు, దేశం ఈరోజు స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే దాని వెనకబడ్డ తపన, ఈ కర్మభూమి, ఈ పుణ్యభూమి యొక్క గొప్పతనం తెలపాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఈ మూడింటిని కలగలుపుతూ ఈ సెంటర్లో గతంలో ఒక రాక్షస ప్రభుత్వం ఇక్కడ అమృత పథకం పేదలకు అందరికీ నీళ్లు అందించేటువంటి పథకంగా 62 కోట్ల రూపాయలతో మంజూరైతే దానికి 10 అడుగుల ఎత్తులో స్తూపాన్ని ఏర్పాటు చేసి ఆ స్తూపాన్ని మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని దుర్మార్గంగా రాక్షస పాలనలో ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడం, ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడైతే 10 అడుగుల స్తూపాన్ని ధ్వంసం చేశారో ఆ 10 అడుగుల స్తూపం కూలిన దగ్గరే 100 అడుగుల జెండా పైకి ఎగిరింది. జెండా యొక్క గొప్పతనం, కావలి ప్రజల యొక్క కీర్తి, జెండా రెపరెపలాడే టైంలో తెలుగువాడి గర్వం, ఈ జెండా మా నెత్తిన ఉన్నంతకాలం మాకేమీ జరగదనేటువంటి ఒక నినాదం ఇవ్వేందుకు ఈ రోజున ఇక్కడ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. కావలి మీద మమకారంతో ఐ లవ్ కావాలని నినాదం ప్రజలొక్కరిలో రావాలి. కావాలని ప్రేమించాలి, కావాలని ఆరాధించాలి, కావలిలో ప్రేమలు పెంచుకోవాలి. కావలిలో పుట్టి ఎక్కడైనా నివసించే వాళ్ళందరూ కూడా నిరంతరం కావలి కోసం, కావలి అభివృద్ధి కోసం తపన పడాలి. వాళ్ళల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. కావలి అభివృద్ధి కోసం పాటుపడే విధంగా అందరికీ ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఐ లవ్ కావలి అనేటువంటి సింబల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున యువత నిర్వీర్యమైపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు పుట్టంగానే అమెరికాలో సెటిల్ అవ్వాలి, కెనడాలో సెటిల్, పక్కింటి వాడు అక్కడ ఉన్నాడు, మన బిడ్డ కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇండియా యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నారు. ఎంతమంది పతనమైనా, ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయినా, అమెరికా లాంటి దేశాలు అతలాకుతలమైనా ఈరోజు ఇండియా స్టబండ్గా ఉంది. కొన్ని వందల భాషల కల్లా దేశం, కొన్ని వందల రకాల కులాలు ఉన్నటువంటి దేశం, 1600 కులాలు ఉన్నటువంటి భారతదేశం, 16 భాషలు మాట్లాడే భారతదేశంలో ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఎన్ని రకాల ఉన్నా అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ భారతదేశం అంతటి గొప్ప పవిత్ర భూమిని వదిలి ఎక్కడో దేశాలకు వెళ్తున్నారు. ఈ దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి అని చెప్పేదానికి జాతీయ జెండాను ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలతో పాటు వివిధ రకాలుగా విశిష్ట సేవలు చేసిన నాయకులందరి చిత్రపటాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ప్రజలకి దీన్ని రేపు ఆగస్టు 15వ తేదీ ఉదయం 10:30 గంటలకి కావలి ప్రజలకు దీన్ని అంకితం చేయడం జరుగుతుంది. దీని ద్వారా కావలిని ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం, ఎవరైతే మన దేశానికి ఫలాలు అందించారో వాళ్ళందరినీ నెమరు వేసుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, చాలా వరకు ప్రారంభోత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. కాలక్రమేణా ఏంటంటే వాటి ఆలనా పాలన పట్టించుకోవడం మానేస్తారు. కానీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన ఇంత వ్యయ ప్రయాసాలు కూర్చి మీరు స్టార్ట్ చేసిన ఈ సెల్ఫీ ఐకాన్ ప్రాంతం ఏదైతే ఉందో, సో దీని బాధ్యతలు మీరు ఎవరికి అప్పగించబోతున్నారు, ఎవరు ఆలనా పాలన చూడబోతున్నారు? ఇదంతా ఇది కంటిన్యూ కూడా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ నా పర్యవేక్షణలోనే ఉంటుంది. దీనికోసం సెక్యూరిటీ కానీ దీని నిర్వహణ కానీ అన్నీ కూడా నా సొంత ఖర్చులతో నిరంతరం కూడా జరుగుతుంది. ఇది కావలికి నేను ఇచ్చినటువంటి కానుక. అందరూ తెలుసుకొని దీన్ని చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి కావాలని మమకారం, దేశం మీద ప్రేమ పెంచుకుంటే నా జీవితానికి అంతకంటే సార్థకత లేదు. కాబట్టి కావలికి నేను సేవకుడిగా ఉంటానన్నాను. ఈ పైరానికి కూడా నేనే సేవకుడిగానే ఉంటాను. సో
సో ఆగస్టు 15 తర్వాత కావలి నియోజకవర్గానికి సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటికే కావలి అభివృద్ధి చాలా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని రంగాల అధికారులతో రివ్యూలు చేయడం జరిగింది. చాలా వర్కులు కూడా ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది. రేపు సెప్టెంబర్ 1వ తేదీన తుమ్మలపెంట రోడ్డు కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. దాదాపు 2-3 వేల మందితో ఊరేగింపుగా కాలినడకన 9 కిలోమీటర్లు వచ్చి తుమ్మలపెంటలో దాని పైలాన్ని అక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. అదే రోజు వర్కులు కూడా బిగిన్ చేస్తున్నాం. తప్పకుండా తొందరలోనే కావలికి తుమ్మలపెంట రోడ్డు కూడా పూర్తి కాబోతుంది. నిన్నటి రోజున ముసునూరు ప్రాంతంలో రోడ్డుని మొత్తం కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం వైపున భాష్యం స్కూల్ నుంచి మద్దురపాడు వరకు కూడా ఈరోజు రోడ్డు 4 లేన్స్ రోడ్డు వర్క్ ఆల్రెడీ ప్రారంభమైంది. అది కూడా రేపు జనవరి కల్లా పూర్తి అవడం కూడా జరుగుతుంది. ఇంకా కావల్లో బ్రిడ్జిల నిర్మాణం కానీ రోడ్డు వైడెన్స్ కానీ అన్నీ కూడా యథాతథం జరుగుతుంది. రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి ఉంటుంది తప్ప ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేని అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పటికే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఈవెన్ మా నాయకులు కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ లీడర్ను కూడా ఇబ్బంది పెట్టకుండానే అందరినీ సోదరభావంతో మేము ప్రేమిస్తున్నాం. వాళ్ళు కూల్చే ప్రభుత్వం అయితే మేము పెట్టే ప్రభుత్వం. కూల్చిన స్తూపం దగ్గర మేము జెండాని 10 అడుగుల ఎత్తులో 100 అడుగుల ఎత్తులో నాటామంటే వాళ్ళకంటే 10 రెట్లు మెరుగుగా మేము సేవలు చేయబోతున్నాం. ఇక్కడ ప్రశాంతంగా కావలి ఉండబోతుంది. వైసీపీ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఈ గంజాయి అమ్మిన వాళ్ళు, రౌడీజం చేసిన వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మేము రక్షించేదానికి మేము సిద్ధంగా కూడా ఉన్నాం. ఇదైతే నిరంకుశ పాలనకు ప్రతిరూపంగా ఇక్కడ ఉన్నటువంటి స్తూపాన్ని కూల్చివేశారో దానికి గుర్తుగా మేము 100 అడుగుల స్తూపాన్ని ఇక్కడ నిర్మించాం. కావలి ప్రజలందరికీ ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. స్వయంగా నా పర్యవేక్షణలోనే ఈ ఐకాన్ ప్రాంతం ఉండబోతుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ టీవీ కావలి నుంచి. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు.